అబ్బర కొడుక మా తాత బిడ్డ మళ్ళీ పేపర్లు వచ్చింది అలా ఆహా బొమ్మలంగా వచ్చింది. పేపర్ల ఫోటో అందంగా రావాలంటే పేపర్కి అందం వస్తుంది కవితక్క ఫోటో వస్తే. మేము మేనత్త అంటే మేనత్త. దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు. ఆహా ఇది మొనగాని ముచ్చట. కాళేశ్వరం కమిషన్ కాదది, కాంగ్రెస్ కమిషన్. గోదావరిని బాబు తరలిస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? బనకచెర్ల ఆపమనే ధైర్యం లేదా? అవునా, ఇప్పుడు బనకచెర్ల ఆపమనే ధైర్యం లేదా అని అడిగినావు. ఆయల్లా అదే ఉండే కదా మన పోలవరం జగన్ ప్రభుత్వం కట్టింది. ఆయల్లా ముంపు మండలాలుగా 7 మండలాలు మునిగిపోయినాయి. అవునా కాదా ప్రజలారా? నాకు తెలిసి అంతనే చెప్తా, తెలియని ముచ్చట తెలియని దాని జోలికి పోను, నాకు అవసరం లేదు. మరి ఆయల్లా ఎందుకు ఆపలేదు? మరి అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు ఆయన మీకు మరి మీరెందుకు అడగలేదు? ఇవాళ అడిగినావు కదా బనకచెర్లని ఆపమనే దమ్ము మీకు లేదా అని అన్నావు. మరి ఆయన మీకెందుకు లేకుండొచ్చు? ఆయన మీరైనా ఇవాళ వీళ్ళైనా ఎవరైనా కానీ జనాలు నెత్తల చేయబెడుతులేదు తప్పితే ఏమన్నా ఫాయిదా ఉందా మీ వల్ల? 7 మండలాలు మునిపోయిన సంగతి అందరికి ప్రపంచం మొత్తం వేరుకున్న ముచ్చరే కదా. ఆయన ఎందుకు అడగవైతివి అంటే అచ్చా అవుతాం ఖరాబ్ అవుతాం ఇంకొక అట్లా. వీళ్ళకి సాగి వస్తుంది, వీళ్ళకి బాగా సాగి వస్తుంది అంటారు కదా. సాగి వచ్చినది తాగి వచ్చిన నడుద్దా అంటే సాగి వచ్చేది వీళ్ళకే, తాగి వస్తావు వీళ్ళు ఇంటోళ్ళే. ఇంకేమంటాడు? బీజేపీ నేతలకు బీజేపీల పేరు వచ్చింది మళ్ళీ. బీజేపీ నేతలకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురావాలి. అబ్బర కొడుక ఎమ్మెల్సీ కవిత. ఓ బీజేపీలు మీకు సిగ్గుంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురావాలంట. ఏ కూలిపోయే ప్రాజెక్టుకు జాతీయ హోదా పట్టుకురావాలన్నా? అమ్మా ఏముంది, పిల్లగాళ్ళు మంచిగా బొమ్మలం కట్టేరు 1000 ఏళ్ళు మంచిగా మన రాయోళ్ళే ఉంటుంది ఆడ అని కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురావాలి. నేను ఒక ముచ్చటడతా కానీ బీజేపీ వాళ్ళ సిగ్గు ముచ్చట ఏమో కానీ నిజంగా కూడా మీకు సిగ్గుంటే అంటే మీ ప్రభుత్వానికి సిగ్గుంటే, ఏది గత ప్రభుత్వంలో మీరైతే ఉంటుంది కదా, మీ పార్టీ వాళ్ళకి సిగ్గు ఉంటే లేకపోతే ఇప్పుడున్న వాళ్ళకైనా కానీ సిగ్గు అనేది ఉంటే ఆ మెగా కృష్ణారెడ్డి అంటూనే పట్టుకొచ్చి నువ్వు ఎట్టెట్ట కట్టినావు, సీకెంత పెట్టినావు, సిమెంట్ ఎంత వేసినావు, ఉసుకెంత పోసినావు, నీళ్ళెట్ట కొట్టించినావు, మరి ఏ రకంగా కట్టినావు రాయ్యా? ఈ ఉత్త నీళ్ళలో పోసి పాడైతే మీ 1,00,000 కోట్ల రూపాయలు పాడుగాను ఒక్కొక్కరికి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ప్రతి ఒక్క పార్టీకి లంచం ఇచ్చి ఇవాళ ఏమన్నా సక్కదానాల మంచమే అంటుంటే నువ్వు మరి నీకు ఎందుకు గీసేది చేసినావు, ఎందుకు గింతగానో ముంచినావు అని మీకు సిగ్గు ఉంటే కానీ పట్టుకొచ్చి ఉపాయం చేయరాదురి. గది చేత కాదు. ఈ కూలిపోయే ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలి. మరి మీరేం పని చేసి రాయాలా అది అడగద్దు. ఎంతసేపటికి అధికారం లేదు, అధికారం లేక ఒక్కడే పని తలిగి రోజు పేపర్లు రావాలి. ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంత పెద్ద చేసినా కూడా కవితపై కేసీఆర్ నారాజ్. అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత 10 రోజులైనా రాని పిలుపు. 10 రోజులు కాదు, 1 నెల రోజులైనా రాదు. నీకు ఎట్టొస్తుంది పాడై? ఏదో డ్రామా ఆడుతుంది పాడైపోయి వేషం వేసుకొని ఏదో తైతక్కలు ఆడుతా ఉన్నది పాడైపోయిన. ఆంజనేయులు చేస్తే కోతి అవుతుంది, కోతిని చేద్దామంటే ఆంజనేయులు అవుతుంది. దగ్గరికి రూపం వస్తుంది కానీ తేడా తెలియదు. పాడే ఆంజనేయులు కోతికి పరగలేదు, గట్టినే ఉంటుంది. ఏదో నాటకాలు చేయబోతుంది కానీ అవి కూర్తలేదు. పాడే ముసలోడు అమ్మో దగ్గర తీస్తున్నా అంటే అయ్యో అంటే 6 నెలలు కాదు 6 12 నెలల పాపం తల్లుతుంది పొలాన్ని పాడైపోను. అందుకోసమనే దగ్గరికి రా అని చెప్పేది లేదు, ఫోన్ మాట్లాడేది లేదు. ఫామ్ హౌస్ కిలోమీటర్ దూరం ఉందనగానే పాడే కవిత వస్తుందంటే దర్వా దగ్గర పెట్టుర్రా నాయన నీ లేనని చెప్పిస్తున్నట్టు. ఏ డ్రామాలు అయినా కానీ ముసలాయన మాత్రం దగ్గర పిలుస్తలేడు. ఎందుకు పిలుస్తలేడు? ఈమె పంతనం ఆయనకి ఎరికే కదా. ఆయనకి ఎరికే ఉండి గసన పని చేపిస్తుండు. వీళ్ళయ్యకు నోటీసులు ఇస్తే దురుద్దేశంతో ఇస్తారంటే దురుద్దేశంతో ఎందుకు ఇస్తారు చెప్పురే? ఇప్పుడు మీ అయ్యనే అనే నా శ్రమ, నా కష్టం, నా తెలివి మొత్తం రంగరించి చేస్తే కాళేశ్వరం అయ్యింది. కాళేశ్వరానికి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం నేనే అని చెప్పిండు. మరి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతుందంటే మరి దానికి ఆయన మొత్తం మీరే అయినప్పుడు కుంగిపోతే బాధ్యత కూడా మీదే కాదా? ఇట్లా అడగొద్దా? అంటే జనాలకు ఏం తెలియదు అనుకుంటురా? జనాలకు ఏం తెలియదు, మేము ఏది చెప్తే గదే నమ్ముతారు అనుకుంటురా? గట్ట నమ్ముతారు? గట్ట నమ్ముతానికి జనాలు ఏమన్నా గొర్రెలు ఉన్నారు అనుకున్నారా? అంత ఈజీగా నమ్ముతారా? ఆయననేమో మేము కట్టినామంటారు, అది కూలిపోతుందిరా అంటే మాకు సంబంధం లేదంటారు. ఇవాళేమో అధికారులు తప్ప అంటారు. ఏ అధికారి అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ అధికారి మాట అయినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం విన్నదా? ఏనాడైనా ఆయనైనా ఇవాళైనా ఏనాడైనా కానీ అధికారులు ఏమైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని జీతాలు తీసుకొని పోవడమే తప్పితే వాళ్ళు నిజంగా కూడా ముద్దరేసి ఈ పని ఇటునే జరగాలని చెప్పి అధికారం ఉండొచ్చునా?
గట్టిని ఆడనో ఈయన ఉంటే అలా ఉంచుతారా మీరు? ఆ నుంచి ఇంకొక ట్రాన్స్ఫర్ అవసరమైతే ఆయన పని చేసి పక్కకు పంపిస్తారు. అవునా కాదా? అంటే మంచి చేస్తేనేమో మీరు, ఖరాబ్ అయితేనేమో అధికారులు చేసిరు, కాంట్రాక్టులు చేసిరు. మరి కాంట్రాక్ట్ అంటూ పట్టుకరారి, ఆ మెగా కృష్ణారెడ్డి అంటూ పట్టుకరారు కదా. మరి మెగా కృష్ణారెడ్డి అడుగురు, మరి ఏం కట్టుకొని కట్టినావే నువ్వు? ఇప్పుడు 2 మందాల ఇల్లు ఒక మేస్త్రికి ఇస్తాం. మేస్త్రికి ఇస్తే 6 నెలలు తిరిగే సరికాలనే నీళ్ళు ఇచ్చినాయి అనుకో, అడగమా మేస్త్రిని? ఏం చేత చేసినావు నీ ఆలిమండమయ్య గీ చేత చేస్తేవి 6 నెలలు కూడా ఇల్లు ఉండదా అని అడగమా? 2 మందాల ఇల్లుకు దగ్గర 6-7 లక్షలు అయిపోద్ది. 6-7 లక్షల దానికి 2 మందాలకి అడగంగా మరి దగ్గర లక్షల కోట్లకు రూపాయలు కొనబోయి ఉత్త నీళ్ళల్లో పోసినాము. మరి వాళ్ళని అడగరు. ఎందుకు అడగరంటే మీ పార్టీకి వచ్చే, వాళ్ళ పార్టీకి వచ్చే, పైన పార్టీకి వచ్చే, కేంద్రానికి వచ్చే, రాష్ట్రానికి వచ్చే, పక్క రాష్ట్రంలో ఉన్న ఆడేది పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్నది కదా, అదే జనసేన పార్టీ, అందులో 3 తొమ్మిది కూడా ఉండరు మన తెలంగాణలో. ఆ పార్టీకి కూడా ఫండ్ ఇచ్చే, డిఎంకే పార్టీకి కూడా ఫండ్ ఇచ్చే, అందరికీ ఫండ్ ఇవ్వని రూపాయి ఆడ తీసుకొని పోయినాక ఎవడు అడతారు చెప్పురి? మాలాంటి వాళ్ళు ఏదన్నా గిట్ట ముచ్చట చెప్తే సోషల్ మీడియాలో చెప్తే వాళ్ళ పైన కేసులు పెట్టాలి, వాళ్ళకు నోటీసులు పంపించాలి. మీరు నోటీసులు పంపించినంత మాత్రాన, కేసులు పెట్టించినంత మాత్రాన వచ్చిన పేపర్లో వచ్చిన ముచ్చట చదువుతుంది, మాకు వచ్చిన నష్టం వచ్చిందే ఉంది. బరాబర్గా చెప్తాం. ప్రజలారా, ఈ కవితమ్మ చెప్పిన ముచ్చట నిజమా అబద్ధం అనేది నేను చెప్పిన వీడియోని 2 ట్రయల్ చేసి చూడరి. ఏది నిజం ఏది అబద్ధం అనేది మీకే తెలుస్తుంది. ఉంటామని.